రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైదరాబాద్ కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు స్పీడ్ పెంచారు. అసలు ఈ సర్జరీలు ఎక్కడ చేశారు, ఎంతమందికి చేశారు, ఒకే చోట చేశారా లేక వేరు వేరు ఆసుపత్రుల్లో ఈ సర్జరీలు జరిగాయా? ఈ కిడ్నీ రాకెట్ వ్యవహారంలో ఎంతమంది ఉన్నారు, ఎవరెవరికి లింకులున్నాయి, ఒక్కో కిడ్నీ మార్పిడికి 55 లక్షల రూపాయలే తీసుకున్నారా, అంతకంటే ఎక్కువే ముట్టాయా? ఈ కిడ్నీ రాకెట్ వ్యవహారంలో విదేశీ డాక్టర్ల ప్రమేయం ఏమైనా ఉందా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలపై పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. ఇప్పటికే ఈ కేసులో 8 మంది దళారుల్ని పోలీసులు గుర్తించారు. గత 6 నెలలుగా సరూర్ నగర్ పరిధిలోని అలకనంద ఆసుపత్రిలో ఈ తతంగం నడుస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇదే విషయంపై డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ధనలక్ష్మి, సరూర్ నగర్ అల్కానంద హాస్పిటల్లో కిడ్నీ దందాకు సంబంధించి కూడా ఇటు పోలీసుల దర్యాప్తుతో పాటు ప్రత్యేక బృందం దర్యాప్తు కూడా దాదాపుగా పూర్తయినట్టు చెప్పుకోవాల్సి ఉంటుంది. 8 మంది ఇటు ఏజెంట్ల సౌత్ కూడా ఈ కిడ్నీ రాకెట్ దందాకు తెరతీసినట్టుగా తెలుస్తుంది. కొన్ని వందల మంది సంబంధించిన ఇటు ఎవరైతే అమాయకుల వద్ద నుంచి కూడా కిడ్నీలు ట్రాన్స్ప్లాంటేషన్ చేసినట్టుగా ప్రస్తుతానికైతే కనుగొనడం జరిగింది. ఇక ముఖ్యంగా తమిళనాడుతో పాటు కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించిన వారే కీలక పాత్ర వహిస్తున్న సుమారుగా ఒక్కొక్క కిడ్నీ ట్రాన్స్ఫర్ సంబంధించి కూడా సుమారుగా 45 లక్షల నుంచి 50 లక్షలు వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. ఇందుకు సంబంధించి కూడా గడిచిన 6 నెలలుగా ఈ భాగోత్వం కొనసాగుతున్నట్టుగా ఇప్పటికే పోలీసుల దర్యాప్తు కూడా వెలిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సీరియస్ కావడం, ఇటు వైద్యారోగ్య శాఖ మంత్రి కూడా సీరియస్గా రియాక్ట్ అవడంతో కూడా ఈ కిడ్నీ రాకెట్ దందాకు సంబంధించి కూడా పూర్తిగా నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేశారు. గడిచిన కొద్ది రోజులుగా దీనికి సంబంధించి ఇప్పటికే ఎవరైతే హాస్పిటల్కి సంబంధించిన నిర్వాహకుడు సుమన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని వివిధ కోణాల్లో విచారణ చేస్తున్నారు. 6 నెలలుగా దందా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. 8 మంది మధ్యవర్తులు కూడా కనుగొన్నారు. ఇక అమాయకులను వాళ్ళ అవకాశాలను ఆసరాగా చేసుకొని వారి ఆర్థిక వాళ్ళ ఆ సమస్యలు ఏవైతే ఉంటే వారిని ఆసరాగా చేసుకొని కూడా ఈ కిడ్నీ రాకెట్ దందాకు తెరిసింది. దీంతో పాటు ఇంకా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎవరైనా వెలలో పడారా లేదన్న కోణంలో దర్యాప్తు చూస్తే ప్రస్తుతానికైతే ఇటు వైద్యారోగ్య శాఖ ఏర్పాటు చేసిన నిర్ధారణ కమిటీకి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే హెల్త్ సెక్రటరీ కూడా ఇటు రిపోర్ట్ అందించినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇంకా ఇటు ఆ కిడ్నీ మార్పిడికి పాల్పడిన సర్జరీ చేసిన డాక్టర్ల కోసం ప్రస్తుతానికైతే పోలీసులు గాలింపు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి కూడా ఒకవైపు వైద్యారోగ్య సీరియస్గా వ్యవహరించడం, ఇక ప్రధాన సూత్రధారి అటు ఎందుకంటే ఒక సాధారణ ఆసుపత్రి ముసుగులో కూడా ఈ కిడ్నీ మార్పిడి సంబంధించిన దందాకు పాల్పడుతున్నట్టుగా వాళ్ళ తనిఖీల్లో బయటపడింది. కాబట్టి వీటితో పాటు ఇంకా చైన్ లింక్ ఉందా అన్న కోణంలో ప్రస్తుతానికైతే ఇటు పోలీసుతో పాటు ఇటు వైద్యారోగ్య శాఖ కూడా ఆరా తీస్తున్నది. కిరణ్, ఈ కిడ్నీ ఆపరేషన్స్ అన్ని అసలు ఎక్కడ జరిగాయి, ఎంతమందికి చేశారు ఈ విధంగా అనేది కూడా తెలియాల్సింది. దీనిపై ఏమైనా తెలుస్తోందా? అల్కానంద హాస్పిటల్లో వీళ్ళకి సాధారణ ఒక హాస్పిటల్గా తీసుకున్నారు. ఆ తర్వాత కూడా తెర వెనుక కిడ్నీ మార్పిడి సంబంధించిన దందా కొనసాగిస్తున్నట్టుగా ఇటు వైద్య బృందంతో పాటు స్థానిక జిహెచ్ఎంసీ వారితో పాటు పోలీసుల తనిఖీల్లో బయటపడింది. గతంలో ఒక మహిళకి కిడ్నీ మార్పిడి చేసే సందర్భంలో కూడా చికిత్స వికటించి కూడా చనిపోవడంతో ఆ భాగోత్వాన్ని తెరమరుగు చేసే ప్రయత్నం కూడా చేశారు. ఆమెకి సుమారుగా 14 నుంచి 15 లక్షలు కూడా ఆమెకి ముట్ట చెప్పి బయటికి రాకుండా చేసే ప్రయత్నం కూడా చేశారు. కాబట్టి గడిచిన కొన్నేళ్లుగా ఆ దందా కొనసాగుతుంది. ముఖ్యంగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే అల్కానంద హాస్పిటల్లో గడిచిన 6 నెలలుగా ఈ దందా కొనసాగుతుంది. ఎందుకంటే కేవలం ఇది ఒక హాస్పిటల్ కాకుండా ఇంకేమన్నా ప్రైవేట్ హాస్పిటల్ వీళ్ళు భాగస్వామ్యం ఉందన్న కోణంలో ప్రస్తుతానికి దర్యాప్తు చేస్తున్నారు. సుమన్ని పోలీసులు అదుపులో ఉన్నారు. అతడికి ఎవరెవరు సహకరిస్తున్నారు, వీరికి సంబంధించిన ఎవరైనా ఉన్నారు, తెర వెనక ఎవరైనా పెద్ద వ్యక్తులు ఉన్నారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి సుమన్ని విచారిస్తున్నారు. అటు మార్పిడి చేస్తున్న డాక్టర్లు, శస్త్రీకరణ చేసే డాక్టర్ల కోసం కూడా ప్రస్తుతానికైతే పోలీసులు గాలింపు చేస్తున్నారు. థాంక్యూ కిరణ్.